ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నీ ముందు దుని మరియు విభూదిని ఉంచుతున్నాను. నువ్వు ఏదైనా సరే ఒకటి తాకి చూడు. అంటే నీకు రాబోయే శుభవార్త అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు నీకు తెలియజేయబోతున్నాను అని చెప్పి మన ముందు ధునిని విభూదిని ఉంచుతున్నారండి. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ధునిని కానీ విభూదిని కానీ మనసులో అనుకుంటూ మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది, అంటే ధునిని తాకిన వాళ్ళకి ఎలాంటి గుడ్ న్యూస్ వస్తుంది, విభూదిని తాకిన వాళ్ళకి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనకి బాబాకి సంబంధించినంత వరకు కూడా ఈ రెండు విషయాలు కంపల్సరిగా మనం చూస్తూ ఉంటామండి బాబా గారి ఆలయంలో. అంటే ధుని అనేది కంపల్సరిగా ఎప్పుడూ కూడా ఆలయంలో వెలుగుతూనే ఉంటుందండి. చాలామంది కూడా అక్క ధుని అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామందికి ఇంకా తెలియదని అనుకుంటున్నాను నేను. మీరు బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు. ధుని అనేది బాబా ఉన్న కాలంలో సచరిత్రలో మనకి చెప్పబడినట్టుగా అండి ఆయన ద్వారకామాయలో ఈ ధునిని వెలిగిస్తూ ఉండేవారండి. అంటే నిప్పులతో కట్టెలతో ఈ ధునిని వెలిగిస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ధుని వెలుగుతూనే ఉండాలి. ఎందువల్లనంటే ఆ ధుని వెలిగేంత వరకు కూడా మన భక్తులు మానవ జీవితంలో ఎవరైతే మనం పుట్టామో మన కర్మఫలాలన్నీ కూడా తగ్గాలి అనడం కోసం ఆ ధునిల ద్వారానే బాబా మాట్లాడుతూ ఉండేవారండి. ఎవరికి ఏ భక్తుడికి ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారు అనేది కూడా ఆ ధునిల ద్వారానే చూసి కూడా ఆయన పరిష్కారాలను తెలియజేస్తూ ఉండేవారు. ఈ ధునిలో అండి మనం ఏదైనా సరే కోరుకొని ఒక చిన్న పరిష్కారం, మనకి ఎండు కొబ్బరికాయని మనం సమర్పిస్తూ ఉంటాం ధునిలో. అంటే కొబ్బరికాయకి పంచభూతాలని సూచించే ఒక శక్తివంతమైన ఒక విషయం అనేది ఉందండి కొబ్బరికాయకి. అందువల్ల అలాంటి కొబ్బరికాయని, ఎండు కొబ్బరికాయని ధునిలో సమర్పిస్తే కనుక మనలో ఉన్న అహంకారం కానీ, మనం ఏదైతే కనుక నేనే గొప్ప అన్న ఒక అహంకారాన్ని, మన విషయాన్ని మనం అనుకుంటూ ఉంటామో అవన్నీ అది నేను ఈ రోజుతో ధునిలో పడేస్తున్నాను బాబా. నేను అహంకారాన్ని తగ్గించుకుంటానని, నా కోపాన్ని తగ్గించుకుంటానని, కామాన్ని, క్రోధాన్ని, ఏదైతే కనుక పంచభూతాల సాక్షిగా మన జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ ధునిలో పడేస్తున్నాను బాబా. ఈ రోజు నుంచి నేను పూర్తి శరణాగతి పొందుతున్నాను అని చెప్పడానికి కూడా మనం ఆ ఎండు కొబ్బరికాయని సూచనగా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఇంకా కూడా అండి మనకి బాబా ధుని గురించి ఎవరికైతే కనుక తెలియదో ఇలాంటి విషయాలు మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పూజారిని అడిగినా కూడా మీకు వివరంగా తెలియజేస్తారు. మీరు లేదంటే బాబా గారి సచరిత్ర చదివిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి ధునిలో కూడా బాబా రూపం అనేది ఎన్నోసార్లు ఆయన మనందరికీ కూడా కనిపించడం అనేది జరిగిందండి. ధునిలో బాబా రూపాన్ని షిరిడీలో ఉన్నప్పుడు కూడా చాలామంది కనిపించింది అని కూడా చెప్పారు. అంత అద్భుతం అండి. ధునిని వెళ్ళి చూసినా, ధునిని తాకినా కూడా మనకి నిజంగా మన కష్టాలు తీరినట్టేనండి. ఇంకా మీరు అనుకున్నారా ఫ్రెండ్స్, ధునిని కానీ విభూది కానీ మీరు ఏదైనా ఒకటి తాకి చూడండి ఫ్రెండ్స్. మీకు రాబోయే గుడ్ న్యూస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఇంకా మనం ఫస్ట్ ధుని గురించి తెలుసుకుందాము. ధునిని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే శుభవార్త అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇంతవరకు కూడా నువ్వు చేసిన కర్మఫలాల వల్ల నువ్వు ఎన్నో రకాల కష్టాలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు తల్లి. ప్రతిసారి కూడా అండి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ధునిలో పరిహారం చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ధునిని తాకిన వాళ్ళు ఖచ్చితంగా నీ కర్మఫలాలు తీరాయి తల్లి. నీకు ఏదైతే కనుక నీకు జరగాలని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు మంచి శుభవార్తగా తిరిగి రాబోతుంది అని చెప్పి ఈ ధునిని తాకిన వాళ్ళకి వాళ్ళ కర్మఫలాలను తగ్గించి మంచి మంచి ఆలోచనలతో, మంచి మంచి శుభవార్తలతో సంతోషంగా ఉండబోతున్నారు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇంకా ఈ విభూది అండి, విభూదిని తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే శుభవార్త ఏంటి అని అంటే, బాబా గుడికి వెళ్ళిన వాళ్ళకి విభూది అంటే ఈ ధుని నుంచే మనకి విభూదిని తీసి అందరికీ కూడా పంచిపెట్టడం అనేది జరుగుతుంది ఆ గుడిలో. అంటే ఎండు కొబ్బరికాయల ద్వారా కానీ, నవధాన్యాలు కానీ, సాంబ్రాణి పుల్లలు కానీ అనేక రకాల శక్తివంతమైన వస్తువులను ఆ ధునిలో
వేస్తారండి. ఆ తర్వాత ఆ ధుని ద్వారా విభూదిని తీస్తూ ఉంటారు. ఆ విభూదిని భక్తులందరికీ కూడా సమర్పించడం జరుగుతుంది. అలాంటి శక్తివంతమైన విభూది ఎవరైతే తాకారో వాళ్ళకండి నిజంగా ఏదైనా అనారోగ్య సమస్యలు అనేవి ఉంటే కనుక ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంతోమంది డాక్టర్లు చూసాము, ఏమీ ప్రయోజనం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే శుభవార్త అండి. తల్లి, నువ్వు ఎప్పుడైతే ఈ విభూదిని తాకావో ఖచ్చితంగా నీ అనారోగ్య సమస్య నీకు మాత్రమే కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటే తీరిపోతాయని చెప్పి తెలియచేస్తున్నారండి. మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఇహ నుంచి ఎవ్వరికీ కూడా ఎలాంటి ఒక అనారోగ్య సమస్య అనేది రాకుండా నేను చూసుకుంటాను అని అంటున్నారండి. అంతేకాకుండా అలా నీకు అవసరమైనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది బాబా, నేను ఈ అనారోగ్య సమస్యని భరించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు నా నామాన్ని స్మరిస్తూ ఈ విభూదిని నువ్వు నీ నోట్లో, అంటే మామూలుగా అట్లాగైనా సరే మనం నోట్లో వేసుకోవచ్చండి, లేదు అలా నోట్లో వేసుకోలేని వాళ్ళు వాటర్లో కలిపైనా సరే మీరు ఎప్పుడైతే బాబా విభూది స్వీకరిస్తారో మరు నిమిషమే నీ అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది అని చెప్పి ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతాయండి. బాబా మీద నమ్మకంతో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నిజంగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ ఉన్నట్టేనండి. ఇంకా ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో సాయిరామ్ అని టైప్ చేయండి. చాలామంది ఇప్పటి వరకు కూడా అండి శ్రద్ధ సబూరి అనే మాటల్ని తప్పకుండా టైప్ చేస్తూనే ఉన్నారు. నేను స్టార్టింగ్లో చెప్పిన విషయం అండి, ఇంకా కూడా ఫాలో చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదములు.